బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు కదా, 200 యూనిట్లు ఉచిత కరెంట్ వస్తుంది కదా. మరి ఇన్ని మీకు రేషన్ కార్డు ఆయల్లో రాకపోయా, నేను వచ్చినాక ఇస్తే సన్న బియ్యం ఇస్తే బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే ఇవాళ మీకు ఏం కావాలన్నా ఇవాళ మనం చేసుకుంటున్నాము. మా అక్కలు చూడు పాలపిట్ట లాక్కున్నారు ఇంద్రమ్మ చీరలు కట్టుకొని, ఇంటి ఆయన కూడా సంతోషపడేటట్టు ఉన్నాయి చీరలు చూడంగానే. అబ్బా మా ఆమె చాలా రోజులకు మంచిగా తయారైందని అనుకునే పరిస్థితి ఉన్నది. అవునా కాదా మా అక్కలు చెప్పాలి. ఇంత మంచి పాలపిట్ట కలర్ ఇవాళ మొత్తం పాలపిట్టలాగా కనిపిస్తున్నారు. దసరా పండుగ నాడు పాలపిట్టలాగా మా అక్కలు ఇంద్రమ్మ చీరలు కట్టుకొని. అంతకుముందు బతుకమ్మ చీరలు ఇచ్చి ఏం చేసారమ్మా, పిట్టలను బెదిరియానికి బాయికాడ కట్టి వచ్చేది. ఎప్పుడైనా బతుకమ్మ చీర కట్టుకున్నారాక? మీరు నిజంగా ప్రశాంతంగా ఆలోచన చేసి అన్నం తిన్న తర్వాత ఇంటికి పోయినాక ఈటీవీ మా టీవీ సీరియల్ చూసినాక అన్నీ బంద్ చేసి 5 నిమిషాలు ఆలోచన చేయండి కళ్ళు మూసుకొని. 10 ఏళ్ళలో ఇందిరమ్మ సీరియల్ ఇస్తే ఎప్పుడైనా కట్టుకుర్రా? ఆనాడు ఇందిరమ్మ సీరియల్ వాళ్ళ బతుకమ్మ సీరియల్ 10 ఏళ్ళలో పరిస్థితి ఎట్లుండే, ఈనాడు ఇందిరమ్మ చీరల పరిస్థితి ఎట్లుండే మీరు ఒక్కసారి అంచనా వేసుకోండి. ఈసారి రంగు ఇచ్చినాం, మళ్ళీ తయారైతూనే ఇంకో రంగులు వస్తాయి. మళ్ళీసారి ఆ కొత్త చీరలు కూడా మంచిగా కట్టుకోనికే ఇప్పుడు ఇప్పటికే 4 సార్లు సమీక్ష చేసిన. ఈసారి ఇంత మంచి చీర ఇచ్చినాం అంటే ఇంకా మంచిది కోరుకుంటారు మా ఆడబిడ్డలు. ఈసారి ఇంకా మంచిగా ఉండాలి, రంగు మంచిగా ఉండాలి, రంగు ఓకుంటూ ఉండాలి, కట్టుకుంటే పండుగ వచ్చినట్టు ఉండాలని. అందుకే ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం.